ఎలాంటి సువార్త బోధిస్తారంటే సంపద సువార్త, అంటే ప్రాస్పరిటీ గాస్పల్. ఈ ప్రాస్పరిటీ గాస్పల్ ఏం సువార్త ప్రకటిస్తుందంటే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీ విశ్వాసం ఎంత బలంగా ఉంటే దేవుడు అంతగా నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడు అంతగా మీ జీవితాల్లో ఆయన ధనవంతులుగా మారుస్తాడు. దేవునికి మీరు 1000 రూపాయలు ఇస్తే దేవుడు మీకు 10,000 ఇస్తాడు. దేవుడు మీకు 1,00,000 రూపాయలు ఇస్తే దేవుడు మీకు 10 లక్షలు ఇస్తాడు. దీన్ని వేదాంతవేత్తలు ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. ప్రాస్పరిటీ గాస్పల్ అంటే స్వేచ్ఛానుసారమైన సువార్త, లేకపోతే సంపద సువార్త. ఇది పూర్తిగా దేవుని వాక్యానికి వ్యతిరేకమైనదండి. ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా మనిషి యొక్క పాపాల గురించి మాట్లాడు, మనిషి పాపి అని చెప్పరు. బైబిల్ అంటుంది మానవుడు ఎవరంట, మానవుడు పాపి. ఆ పాపి యొక్క మానవుడి యొక్క జీవితము మార్పు చెందాలి, అందుకే సువార్త ఇవ్వబడ్డది. క్రైస్తవ విశ్వాసి శ్రమలతోనే క్రైస్తుడిగా మార్పు చెందుతాడు, అది క్రైస్తవ్యం. బైబిల్ అంటుంది నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకేం కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. కానీ కొందరు ఏం బోధిస్తారంటే ప్రభువుని నమ్ముకుంటే మీకు శ్రమలు రావు. అది తప్పుడు బోధ అండి. యేసు ప్రభువారు స్వయంగా అన్నాడు, నక్కలకు గొర్రెలు, ఆకాశ పక్షులకు గూడులు, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడం ఏం లేదంటున్నాడు, స్థలం లేదు. కొందరు ఏమంటారంటే ప్రభువు నమ్ముకుంటే ప్రభు మీకు పెద్దగా ఇది ఇచ్చేస్తాడు, అది ఇచ్చేస్తాడు. అది అంత అబద్ధ బోధ. దాన్ని ఏమంటారంటే సంపద సువార్త అంటారు. అది ఒకటి.